పారిస్ ఒలింపిక్స్ 2024లో భారత్ తొలి పతకం సాధించింది. మహిళా షూటర్ మను భాకర్ కాంస్య పతకంతో సత్తా చాటింది. 20 ఏళ్ల తర్వాత మహిళల 10 మీటర్ల ఎయిర్ పిస్టల్ వ్యక్తిగత విభాగంలో ఫైనల్ చేరిన మను భాకర్ తుది పోరులోనూ అదే జోరుని కొనసాగించి 3వ స్థానంలో నిలిచింది. దాంతో కాంస్య పతకాన్ని అందుకుంది. తద్వారా ఒలింపిక్ మెడల్ సాధించిన తొలి భారత మహిళా షూటర్గా మను భాకర్ చరిత్ర సృష్టించింది. ఆదివారం జరిగిన మహిళల 10 మీటర్ల ఎయిర్ పిస్టల్ వ్యక్తిగత విభాగంలో మను భాకర్ 221.7 స్కోర్తో 3వ స్థానంలో నిలిచి భారత పతకాల ఖాతాని తెరిచింది. ఫైనల్కి అర్హత సాధించిన 8 మంది షూటర్ల మధ్య ఎలిమినేషన్ పద్ధతిలో తుదిపోరు జరిగింది. ముందుగా 8 మంది షూటర్లు 10 షాట్లు సంధించగా తక్కువ స్కోర్ నమోదు చేసిన చివరి షూటర్ని ఎలిమినేట్ చేశారు. ఇలా ప్రతి 2 షాట్స్ తర్వాత ఒక్కో షూటర్ నిష్క్రమించగా మొత్తం 24 షాట్లు ముగిసేసరికి సౌత్ కొరియా షూటర్స్ జిన్ ఓయే, కిమ్ ఏజీ టాప్ 2లో నిలిచి గోల్డ్, సిల్వర్ మెడల్ దక్కించుకున్నారు. 3వ స్థానంలో నిలిచిన భారత షూటర్కి కాంస్యం దక్కింది. జిన్ ఓయే 243.2 స్కోర్తో టాప్లో నిలవగా కిమ్ ఏజీ 241.3 స్కోర్తో మను భాకర్ కంటే ముందంజలో నిలిచింది. 3 ఏళ్ల క్రితం టోక్యో ఒలింపిక్స్ లో ఎన్నో అంచనాలతో బరిలోకి దిగిన ఈ హర్యానా షూటర్ అన్ని ఈవెంట్లలో కనీసం ఫైనల్ చేరలేకపోయింది. గన్లో సాంకేతిక సమస్య తలెత్తడంతో ఆమె ఘోర పరాజయానికి కారణమైంది. కానీ ఈసారి ఆడిన తొలి ఈవెంట్లోనే అసాధారణ ప్రదర్శనతో ఫైనల్ చేరడంతో పాటు పతకాన్ని అందుకుంది. ఈ ఒలింపిక్స్ లో మను భాకర్ మహిళల 25 మీటర్ల పిస్టల్ ఈవెంట్తో పాటు 10 మీటర్ల ఎయిర్ పిస్టల్ మిక్స్డ్ టీమ్, 10 మీటర్ల ఎయిర్ పిస్టల్ వ్యక్తిగత ఈవెంట్లలో పోటీ పడుతోంది. మను భాకర్ కాంస్యంతో షూటింగ్లో ఇప్పటి వరకు భారత్ ఒలింపిక్స్ మెడల్ సంఖ్య 5కు చేరింది. దేశానికి తొలి పతకాన్ని అందించిన మను భాకర్పై సర్వత్రా ప్రశంసల జల్లు కురుస్తోంది.